చూడు కొట్టినా తిట్టినా అని పక్కన ఉన్నాను కదా అలాగే. ఇప్పుడు ఏం చేసుకో? అంత 2 నిమిషాలు గొడవలే కదా మన ఇద్దరికి. బాగుందో చూడు, నేనే చేసిందా చూడు. నేను చేసుకున్న బదులు ఇలా అమ్మని చేసుకుని బాగున్నాము. నువ్వు వెళ్ళిపో, నేను నా దగ్గర బలవంతంగా ఉండాల్సిన అవసరం అంతే అవసరం లేదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, అర్థమవుతుందా? నన్నే తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నే పోనే. తినేసి కసురుకో. దా ఉజ్జి కదా, దా మరి ఉమ్మ ఇచ్చి. నా చిన్ని భుజమ్మా, నా కన్ని భుజమ్మా. లేకు దా అన్నం తిందు. ఇంకా పొద్దున్న నుంచి అలుగుతూనే ఉన్నావా బాబు, నేనేం చేస్తాను. లేకు ఏ పొద్దున్న నుంచి నేను ఎట్లానే ఉంటా. 2 days నన్ను డిస్టర్బ్ చేయకు. 2 days నన్ను అది ఏదో కాల్ చేస్తే ఏదో ఫీల్ అయిపోతే నువ్వు ఇలా నమ్ముతావు అని అనుకోలే. నేను నమ్మలేదు, నా మూడ్ బాగాలేదు, నన్ను వదిలే ఉంటారు. నమ్మవు కదా, ఎందుకు మరి అలా అయితే తినైతే. లేకు లేవు. ఇప్పుడు ఏం చేసుకో? అంత 2 నిమిషాలు గొడవలే కదా మన ఇద్దరికి. నువ్వు టచ్ చేయకుండా మాట్లాడు, నాకు చాలా చిరాకు ఉంది. కొట్టనే కొడతా చెప్తున్నా. నీ ముద్దు పెట్టలే కదా, లిప్స్టిక్ ఎందుకు అంత రాసుకున్నావు? బయటికి పోయి వచ్చినా, నీకేం తెలుసు నేను ఎక్కడ పోతున్నా, నేనేం చేస్తున్నా, నేను ఎవరితో మాట్లాడుతున్నా నీకు తెలియదు. ఆపు ఇంకా లాగా తిందుదా. నేను దూరం కూడా తినలేదు మరి, నా వాల్యూ నీకు తెలుస్తుంది. తినవా? నాకు అన్నం మీద కోపం చూపించడం తెలీదు. అన్నం ఇసిరేసా, నిజం చెప్తున్నా. నాకు కోపం వస్తుంది. అదే నీకు నవ్వులాటగానే ఉంటది. నీకేమి, నీకు అంతగా ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా. నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అదేవతో వచ్చి నీకు ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు తట్టుకోలేను అది ఇది అంటావు కదా. ఆమె ఎవరో నాకు వర్షగా పెట్టినప్పుడు ఏం పీకినవరా నువ్వు? వాయిస్ ఎక్కడ చెప్పావు నాకు. అది ఎవరితో అలా ఫోన్ మాట్లాడేది కదా. ఏంటి నువ్వు చెయ్యకు అది ఇది అని చెప్పట్లే, అరుస్తున్నావు. మరి ప్రేమతో అరిచావు, కోపంతో అరిచావు? ప్రేమతో అరుస్తాడు, ఎవరు కోపంలో అరిచావు. నా మీద నేను నా మీద అనట్లేదు, అమ్మతో ప్రేమగా బాబు. నీతో నీ మీద ప్రేమతో దాన్ని అరిచా, అర్థమవుతుందా? వదిలే, నువ్వు నమ్మని తెలుసు కదా. ఏంటి నమ్మో? నేను తిన్ను నితిన్. నితిన్ అనగా మెంటలు వచ్చేది నాకు. నేను నితిన్ అనే పిలుస్తా ఈ రోజు. నేను కొత్త బాయ్ ఫ్రెండ్ కోపం తెప్పించుగా. నేను పడుకుంటున్నాను కదా. లే చూడు కొట్టినా తిట్టినా అని పక్కన ఉన్నాను కదా అలాగే. నువ్వు కూడా అలాగే ఉండు అంతే. ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలు చేసే అవసరం నీకు తెలియకుండానే కాల్ చేస్తుందా? అయినా నీ నంబర్ కాల్ చేయకుండా నీ నంబర్ మెసేజ్ పెట్టకుండా నా నంబర్ కి ఎందుకు మెసేజ్ పెట్టింది? చిరాకు లేస్తుంది తెలుసా. నా దానికి వాయిస్ ఎందుకు పెడుతుంది? అంటే నేను ఆమె తిడుతుంటే ఆ కోపం అంతా నీమే చూపించమన్నా. నీకు అంత ప్రేమ ఉందా ఆమె మీద? లేదు కదా పక్కన, అందుకే కొట్టే. ఏంటి అంటే ఆమె కొట్టిన మంది నీకు కొట్టేయాలి, నువ్వు భరిస్తున్నావు ఆమె వల్ల, అంతేనా? నవ్వగా అలాగే లేదమ్మా. మరి నన్ను కొట్టే అంటున్నావు. ఆమెకు జరిగినవన్నీ నీకు జరగాలి అంతే కదా. మరి ముఖం అలా పెడితే నాకు ఏదో అయిపోతుంది, ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం. ఇప్పుడు కాదు, నా నుంచి కూడా ఒక ఫాల్ట్ గానీ నా ఎక్స్ గాని కాల్ చేసి మాట్లాడితే అప్పుడు నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు నీకు ఆ బాధ. మీ ఎక్స్ కాదే, మీ లవ్ కాల్ చేసింది కదా, మీ లవ్ వాయిస్ వినగానే నీకు ఎక్కడో నెత్తి అలాగా. నేను తిన్న ప్లీజ్, నా మూడ్ అస్సలు బాగాలేదు చెప్తున్నాను కదా. నేను తినాలా వద్దా? అయితే మరి నేను తిన్ను. తినకపోతే పో, తినిపిస్తాను మీ లవ్. పో లేదు.
దా కాల్ చేసి ఇప్పుడే వైజాగ్ టికెట్ బుక్ చేస్తా. చాలు ఇంకా ఎలాగో దా అన్నం పెట్టు, ఇంక వద్దులే, ఇంక వేస్ట్ అవన్నీ. నాకు పిచ్చి తెప్పించుగా. ఏ పిచ్చి తప్పితే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. చేసిందే ఇద్దరు మళ్ళీ డ్రామాలు నా దగ్గర చేస్తున్నారు, మళ్ళీ ఏమో పిచ్చి తప్పించుగా అంట. తినమ్మా తెలియదు. కొంచెమే అర్థం చేసుకో. నువ్వైనా సరే నువ్వు అక్కడ మొత్తం క్లారిటీతో మీ ఇద్దరు ఇదవకుండా ఒక 2 నిమిషాలు ఉండు. మొహం రఫ్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకేమన్నా చెప్పు. నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటి అంటే నేను చెప్పింది ఒక సోదిలా ఉంటుందా? సోది నువ్వు వింటున్నావు ఏదో వినాలి అన్నట్టు. మరి చెప్పు, ఇది చే అది చేయని ఇలా ఉంటున్నావేంటి? నా బాధ నేను చెప్పుకుంటే నువ్వు ఏంటి నీ బాధపడుతున్నావు? తినే బాబు అంటే బాగా యాక్టింగ్ చేస్తున్నావే. ఏ యాక్టింగ్? ఈ మాటలు ఎందుకు మాట్లాడాలి మీ ఎక్స్ దగ్గర? ఎవరితో నువ్వు ఎందుకు కాల్ చేసావు, దీనికి ఎందుకు కాల్ చేసావు అని మాట్లాడుతున్నా తప్ప ఏం అవసరం కాల్ చేయడానికి? నువ్వు నా లవ్ కింద తినే కొంచెం తినేసి కసిరిపోతా. దా ఉజ్జి కదా, దా మరి ఉమ్మ ఇచ్చి. నా చిన్ని భుజమ్మా నా కన్ని భుజమ్మా ఉమ్మ ఇచ్చి. లిప్స్టిక్ మరి లిప్స్టిక్ కావాలి మరి. నేను నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చుకుంటా. ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్, ఫ్యూచర్ హస్బెండ్ ఇచ్చుకుంటా. దగ్గరికి ఎలాగో వెళ్ళిపోతావు నాకు తెలుసు. మీ లవ్ దగ్గరికి ఎలాగో సారీ ఎక్స్ అంటున్నారు. మీ లవ్ దగ్గరికి ఎలాగో బాగుందో చూడు. లవ్ దగ్గరికి చేసిందా చూడు. అమ్మయ్య 2 నిమిషాలు ఓలా ఆపుతుందిరా ఆయన. నవ్వక ఒక అక్కేయగలవు. నా బాధ నీకు గోడగానే ఉందా? దా సీరియల్ ఏం పెట్టాలి? నీకు ఏ సీరియల్ ఇష్టం? చెప్పు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని అవ్వదు. నేను మా అమ్మకే డైరెక్ట్ ఫోన్ చేసింది. మా అత్తమ్మ కూడా నాకు సపోర్ట్. ఓకేనా? అర్థమవుతుందా? హలో మమ్మీ, నేను వైజాగ్ వస్తున్నా. నాకు ఈడేం నచ్చట్లేదు మనుషులు డ్రామాలు చూస్తుంటే. అలాగేం లేదు అత్తమ్మ, చిన్న యాక్టింగ్ చేస్తున్నా. మాకేం ఎవరికి అత్తమ్మా? మీ లవ్ కాల్ చేసింది, మెసేజ్ చేసింది కదా, మీ ఇద్దరు వీడియోస్ చూస్తున్నా. వాడికి ఏమైనా అయితే నీకు ఉంటుందని చెప్తున్నాను కదా. గో గో, అర్థమైందా? తీసుకో. మమ్మీ టికెట్ బుక్ చేయ మమ్మీ. నేను వస్తున్నా. లేదు నేనే టికెట్ బుక్ చేసుకుంటా. ఎందుకు అలా ముద్దులు పెడుతున్నావు? ఆడంతా పిచ్చోడు అలాగే ఫోన్ కట్ చే. దా కొంచెం అన్నం తినేసి పడుకోద్దా. నేను తింటాను, నువ్వు తినేసావు అనుకో. నా కడుపు నువ్వు కడుపు నిండిపోయింది. మీ ఎక్స్ వాయిస్ వినగానే నీ కడుపు నువ్వు తినేసావు అనుకో, నా కడుపు నిండిపోద్ది. వదిలే, ఇంకా అయిపోయిందా? దా అలాగా తిను ముందు. సారీ సారీ చౌ కుట్టించుకున్నా కదా, అంత సోకు అమ్మలాగా. అవును మరి, ట్రెడిషనల్ అమ్మాయిగా డ్రెస్సులు వేసుకొని చుడీదార్లు వేసుకొని ఉండాలి కదా. అందుకే నితిన్ నన్ను వదిలే, నేను నీకు సెట్ కాను. బొర పంచేదా అలాగా? ఇటు చూసి మాట్లాడు, ఇటు చూసి మాట్లాడు. దాన్ని ఎందుకంటావు? అయిపోయింది కదా. నిజంగా మనిషికి వాల్యూస్ ఉండవు. లేదు ఇంక అలాంటివి ఇంకేమి రావు, ఏమి రావు. మన ఇద్దరం కలిపి ఇంకా హ్యాపీగా ఉండి మంచి ఇల్లు తీసుకొని, మీ అమ్మ నువ్వు బాగా చూసుకో, మా అమ్మని నా బాగా చూసుకుంటా. సారీ, మీ అమ్మని నేను బాగా చూసుకుంటా, మా అమ్మని నువ్వు బాగా చూసుకో. ఓకేనా? నేను అందరినీ చూసుకుంటా. మీ అమ్మ మా అమ్మ కాదు, మనమ్మ. సరేలే, ఈ మాటలన్నీ ఎంతవరకు ఉంటాయి ఏంటో అంటుంది కదా. బదులు ఇలా అమ్మని చేసుకుని బాగున్నాము. మా అమ్మ జోలికి వెళ్ళదని నీకు చాలా సార్లు చెప్తున్నా నితిన్. ఓకే, పోతే పోయింది. మీ అమ్మాయి బాగుంటది. అందరిని వదిలేసి వీడి దగ్గర బాబు, అందరిని వదిలేసి నేను నీ దగ్గరికి వచ్చాను. యాక్టింగ్ చేయక అర్థమవుతుందా? తిన్నప్పుడు అలా సొనక. అదే కానీ నా ఎక్స్ నీకు కాల్ చేసి నీకు అలా చేసి ఉంటే మాత్రం ఎలా ఉంటా తెలుసా సీను. నువ్వు కాల్ చేసి ఎవరితో నువ్వు కాల్ చేయక తప్ప, అంటే ఏదో తిట్టాలి ఏమో దీని ముందు నా సీన్ చేయాలని చేసావు తప్ప నీ మనసులో ఉండి నువ్వు చేయలేదు. ఆడపిల్లని వదిలేసాను కదా. ఏట ఆడపిల్ల? వదిలే, అయిపోయింది కదా. ఆడపిల్లని వదిలేసావా లేదంటే అయిపోయింది ప్రేమ ఉంది చేసావా?
అంత ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళిపో. నేను నా దగ్గర బలవంతంగా ఉండాల్సిన అవసరం అంతే అవసరం లేదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, అర్థమవుతుందా? నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నే పోనే. వదిలే ప్రతిదానికి వదిలేమంటుంది. మొఖం చూడు. చూసినా నీ ఇన్స్టాగ్రామ్ అచీవ్ స్టోరీస్ అన్ని చూసా. నేను నీ భాగవతం మొత్తం అర్థమైందా? పాస్ట్ ఇస్ పాస్ట్, అర్థమవుతుందా? ప్రెసెంట్ నేను ఎలాగున్నాను అది కావాలి. నిజంగా నా బుద్ధి తల్లి అనక చేతు నన్ను అనక ఎవరికో పేర్లు పెట్టి ఎవరికో ఇది చేసింది నా సరే దగ్గర సరే చేయక. అయిపోయింది వదిలే. దా అలా దా, కొంచెం తిను నా వచ్చి కదా. దా. నా కొరకు నువ్వు నీ వరకు నేను ముద్దుకోసారి అలాగా. కావేరి ఎప్పటికైనా రేట్ పీస్ అలా తిరుగుతూనే ఉంటావే నన్ను. ఇప్పుడు మన ఇద్దరమే ఉండాలి. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. మరి బుజ్జి తల్లి ఏం పిలక నన్ను, నాకు చిరాకు వస్తుంది. దా తిను అది నువ్వు తినే నేను వస్తా హ్యాండ్ వాష్ చేస్తా. పక్కా లోకల్ నేను పక్కా లోకల్